కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుందని ఇక్కడి నుంచి ప్రకటించిందా? ఒక్క నిమిషం సార్, చాలా స్పష్టంగా 45.7 అని మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం. 45.7 అని మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం. 45.7 అని మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం. కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా 45.7 కౌంటర్ లెవెల్కి కట్టుబడి ఉన్నాము. దేర్ ఇస్ ఓన్లీ వన్ సార్, దేర్ ఇస్ వన్ ఫేస్, దేర్ ఇస్ వన్ ఫేస్, దేర్ ఇస్ వన్ ఫేస్. చూసారు కదా, లోకేష్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారు, పోలవరం అనేది 2 phases కాదు, ఒక ఫేజ్లోనే కట్టబోతున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్పారా. ఇప్పుడు సిబిఎన్ గారు ఏమన్నారో ఆయన మాటల్లో ఒకసారి నెక్స్ట్ 2 years we are going to complete the project phase 1. Then next phase is phase 2, phase 2, phase 2. This is 47.72. This is 47.72. This is 47.72. That we have to complete. That is ultimate. చూసారు కదా, ఇందాక లోకేష్ గారు ఏమో మేము ఒకటే ఫేజ్లో మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాము 45.7 హైట్కి అని చెప్పేసి అక్కడ ఆయన చెప్పారు. సీన్ కట్ చేస్తే సిబిఎన్ గారు ఢిల్లీ ప్రెస్ మీట్లో ఆయన 2 phases, ఈ రానున్న 2 yearsలో phase 1 అయిపోతుంది, దాని తర్వాత phase 2లో మిగతా బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి సిబిఎన్ గారు అంటున్నారు. ఏంటి సార్ ఇవి? లోకేష్ గారు, సిబిఎన్ గారు ఫాదర్ అండ్ సన్ డియో మీరే ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్తుంటే ఆ మిగతా 162 MLAs పరిస్థితి ఏంటి అసలు?